అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కథ చివరి వరకు వినండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మొదలు పెట్టుకుందామా? పాడే పిశాచం ఆడే పిశాచం. చిదంబరానికి కంట్లో పూలు వేసి చూపు పోయింది. నిత్యానందానికి పుట్టెడు చెముడు. ఇద్దరూ పెళ్ళిళ్ళు చేసుకొని యాచక వృత్తితోనే పెళ్ళాలను పోషిస్తున్నారు. వాళ్ళ ఊరుకు 10 కోసుల దూరంలో రంగనాయకుడి గుడి ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. కొండకు తమ ఊరికి మధ్య ఉన్న చిట్టడవి దాటి చిదంబరం, నిత్యానందం ఆ కొండ మీద 4 రోజుల పాటు ఉంటారు. గుడి మెట్ల పక్కన గుడ్డపరుచుకొని కూర్చుంటే సాయంకాలానికల్లా గుప్పెడు రూకలు మూట కట్టుకోవచ్చు. ఆ ఏడు కూడా వాళ్ళిద్దరూ తిరునాళ్లలో చెరొక 100 సంపాదించుకొని ఊరుకు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే అప్పటికే బాగా చీకటి పడిపోవటంతో చిట్టడవిలో వాళ్ల ప్రయాణం బాగా సాగలేదు. ఒరే చిదంబరం, మనం కాస్త ముందుగా బయలుదేరవలసింది. దారిలో పాము, పుట్ర, అర్ధరాత్రికైనా అడవి దాటకపోతే చాలా చిక్కుల్లో పడిపోతాం అన్నాడు నిత్యానందం చుట్టూ ఉన్న కటిక చీకట్లోకి భయంగా చూస్తూ. చిదంబరం అవునన్నట్లు తల ఊపి నిత్యానందం చెయ్యి పట్టుకున్నాడు. ఇద్దరూ వేగంగా నడవసాగారు. కొంత దూరం పోయాక హఠాత్తుగా ఒకచోట పెద్ద కోలాహలం రేగింది. చిదంబరం నిత్యానందం చేతిని మరింత గట్టిగా ఒడిసి పట్టుకొని ఏమిటా గొడవ అని అడిగాడు. ఆ సరికి నిత్యానందం ఆ కోలాహలానికి కారణమైన పిశాచాలను చూసి నిలువునా వణికిపోసాగాడు. ఒక మగ పిశాచి గొంతెత్తి భీకరంగా పాడుతూ ఉంటే, ఒక ఆడపిశాచి దానికి తగ్గట్లు అడుగులు వేస్తూ అడవి అదిరిపోయేలా నాట్యం చేస్తున్నది. నిత్యానందం చెప్పగా సంగతి తెలుసుకున్న చిదంబరం తాను వణికిపోతూ, పొగట్టకు పొంగిపోని ప్రాణి ఎక్కడుంటుంది, పిశాచాలే అయినా సరే అన్నాడు. తరువాత అతడు గట్టిగా చప్పట్లు చరిచి అద్భుతమైన పాట, కొబ్బరి నీళ్లల్లో కలకండ కలిపి తాగినట్లుంది అన్నది. ఆ పొగట్టకు మగపిశాచి పొంగిపోయింది. నిత్యానందం తాను చప్పట్లు చరిచి అమోఘమైన నాట్యం, నెమలికైనా నేర్వడం అసాధ్యం అనిపించేలా ఉంది అన్నది. ఆడపిశాచికి ఆ పొగడ్త ఆనందాన్ని కలిగించింది. అయితే తన పాటను నిత్యానందం మెచ్చుకోనందుకు కోపగించుకున్నది మగపిశాచం. తన ఆటను చిదంబరం పొగడనందుకు ఆడపిశాచం ఉడుక్కుంది. అది చిదంబరాన్ని ఆయన పాట తప్ప నా ఆట నిన్ను ఆకర్షించలేదా అని అడిగింది. నీ ఆట చూసి ఆనందించే అదృష్టం లేని గుడ్డివాణ్ణి, ఈ క్షణానే చచ్చిపోవాలనుకుంటున్నాను అన్నాడు చిదంబరం. మగపిశాచం నిత్యానందాన్ని ఆవిడగారి ఆట తప్ప నా పాట నీకు ఆనందం కలిగించలేదా అని అడిగింది. చెవిటివాడనైనా నిత్యానందానికి మగపిశాచి అడిగిందేమిటో అర్థం కాలేదు. చిదంబరం కల్పించుకొని ఈ చెవిటి మాలోకానికి పాట పసందుగా ఉన్నది లేనిది ఎలా తెలుస్తుంది అన్నాడు. ఆ జవాబుతో పిశాచాలకు వాళ్లల్లో ఒకడు గుడ్డివాడని, రెండవవాడు చెవిటివాడని తెలిసిపోయింది. ఆడపిశాచి చిదంబరం కళ్ళల్లోకి చల్లటి మంచులాంటి గాలిని ఊదింది. మగపిశాచి నిత్యానందం చెవిలో గూబ అదిరిపోయేలా పొలికేక పెట్టింది. ఆశ్చర్యం! ఆ మరుక్షణమే చిదంబరానికి కళ్ళు కనిపించసాగాయి, నిత్యానందానికి చెవులు వినిపిస్తున్నాయి. మళ్ళీ మగపిశాచి పాట అందుకున్నది. ఆడపిశాచి ఆట ఆరంభించింది. కంపరం పుట్టిస్తున్న వాళ్ల ఆటపాటల్ని మరికొంతసేపు మెచ్చుకొని ఇద్దరూ సంతోషంగా ఊరిదారి పట్టారు. వాళ్ళు ఊరు చేరేసరికి బాగా తెల్లవారిపోయింది. వాళ్ల ఇళ్ళు పక్కపక్క వీధుల్లో ఉన్నాయి. చిదంబరం కళ్ళు మూసుకొని నడిస్తే తప్ప తన వీధిలోని ఇంటిని గుర్తించలేకపోయాడు. అతడు తలుపు తట్టేసరికి
చాలా అనాకారిగా ఉన్న స్త్రీ ఒకటి వచ్చి తలుపు తెరిచింది. చిదంబరం ఆమెకేసి ఏవగింపుగా చూస్తూ, చింతామణి అనే ఆవిడ ఇల్లెక్కడా అని అడిగాడు. చింతామణి అతడి భార్య పేరు. తలుపు తెరిచింది ఆవిడే. భర్తకు చూపు వచ్చిన సంగతి తెలుసుకొని ఆమె పరమానందం చెంది, నేనే చింతామణిని, నీకు కళ్ళు వచ్చాయనే ఆనందంలో నా నోట మాట పెగలడం లేదు అన్నది. ఆ అనాకారి స్త్రీ తన భార్య అని నమ్మలేకపోయాడు చిదంబరం. అయితే కంఠస్వరాన్ని బట్టి ఆమె తన భార్య అని తెలుసుకున్నాడు. ఇంతకాలంగా ఆ వికారి మనిషితో తాను కాపురం చేసినందుకు అతడికి కంపరం పుట్టుకొచ్చింది. కానీ భార్య ఈ శుభవార్త ఇరుగు పొరుగులకు చెప్పేందుకు పరుగు తీసింది. ఇక నిత్యానందం తన ఇల్లు చేరి 1-2 తలుపు తట్టాక, వస్తున్నా వస్తున్నా అన్న కరుకైన మగ కంఠస్వరం లాంటిది వినిపించింది. ఏదో మగ కంఠం వినపడుతున్నది, ఎవరు వచ్చారు అని అడిగాడు నిత్యానందం భార్యను. భర్తకు చెవుడు పోయి మాట వినపడుతున్నందుకు పొంగిపోయిన కాంతం, దేవుడి దయవల్ల నీకు చెవులు వినిపిస్తున్నాయన్న మాట, నా గొంతు తీరే అంతా అన్నది. ఆ కంఠస్వరం భరించలేని నిత్యానందం, అలాగా, అయితే అది తరచూ వినడం జరిగితే నాకు మళ్ళీ చెవుడు వస్తుంది. ఇక నా ముందు ఎన్నడూ పెదవి విప్పకు, జాగ్రత్త అన్నాడు. అతడి భార్య గుడ్లనీరు కక్కుకుంటూ లోపలికి పోయింది. ఆ రాత్రి అడవిదారి పట్టిపోతున్న నిత్యానందాన్ని దారిలో చిదంబరం కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకరి కష్టాలొకరు చెప్పుకొని పిశాచాలే తమ కష్టాలను తొలగించాలనుకున్నారు. వాళ్ళు వెళ్ళేసరికి ఈసారి ఆడపిశాచి పాడుతున్నది, మగ పిశాచి ఆడుతున్నది. వాళ్లను చూస్తూనే అవి ఆటాపాటా కట్టిపెట్టి, మళ్ళీ వచ్చారేం, సంగతేమిటి అని అడిగాయి. నా భార్య పరమ కురూపి, నేను కాపురం చెయ్యలేను. కంటి చూపు తెప్పించి మీరే ఈ గొడవకు కారణమయ్యారు. పరిష్కారం మీరే చెయ్యాలి అన్నాడు చిదంబరం. మగ గొంతున్న ఆడమనిషి అన్ని అరిష్టాలకు కారకురాలవుతుంది. నా భార్య గొంతు భరించలేను, మీరే ఏదైనా దారి చూపాలి అన్నాడు నిత్యానందం. పిశాచాలు తెల్లపోయి ముఖాలు చూసుకొని, ఇన్నాళ్ళు వాళ్ళు మిమ్మల్ని ప్రేమగానే చూసుకుంటున్నారు కదా అని అడిగాయి. అవును, ఇప్పుడు అలాగే చూస్తున్నారు. ఎటుచ్చి వాళ్ల రూపం, కంఠస్వరాలే చిరాకు కలిగిస్తున్నాయి అన్నారు చిదంబరం నిత్యానందం. ఇంతవరకు మీకున్న లోపాలను వాళ్ళేం పట్టించుకోకుండా ఎంతో ఆదరంగా చూశారు. వాళ్ల మనసులు ఎంత మంచివో ఆలోచించి చూడండి అన్నది మగపిశాచం. ఆ మాట నిజం కావడంతో ఇద్దరూ జవాబు చెప్పలేకపోయారు. అప్పుడు మగపిశాచం, శారీరకంగా ఉండే లోపాలు సరిదిద్దుకోలేనివి, అవి ఉన్నవారిని అసహ్యించుకోవడం క్షమించరాని నేరం. జీవితమంతా కలిసి ఉండవలసిన భార్యాభర్తల మధ్య ఉండవలసింది ప్రేమ, ఒకరిపై ఒకరికి ఆదరణ. మీరు మీ భార్యల అందచందాల్ని కాక వాళ్ల గుణగణాల్ని గౌరవించటం నేర్చుకోండి అన్నది. ఆ మాటలతో నిత్యానందానికి ఆ క్షణంలోనే తన చెవుడు పోయినట్లనిపించింది. చిదంబరం అప్పుడే తన గుడ్డితనం పోయినవాడిలా పిశాచాలకేసి ఆప్యాయంగా చూశాడు. ఇద్దరూ పిశాచాలకు వంగి నమస్కరించి, మాకు సరైన బుద్ధి చెప్పినందుకు బ్రతికి ఉన్నంతకాలం మీకు కృతజ్ఞులం అని చెప్పి అప్పటికప్పుడే ఇంటి దారి పట్టారు. విన్నారు కదా. రేపు మళ్ళీ మంచి కథతో మీ ముందుకొస్తాను.